బనకచెర్ల వివాదంపై కీలక పరిణామం జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సూచనతో ఏపీ తెలంగాణ అధికారులు త్వరలో భేటీ కానున్నారు. విభజన సమస్యలతో పాటు బనకచెర్ల వివాదంపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జలజగడానికి దారితీసింది. ఇక దాన్ని అస్త్రంగా అందుకుని బీఆర్ఎస్ తెలంగాణలో వాటర్ సెంటిమెంట్ ను రగిల్చేందుకు ఎత్తుగడ వేసింది. ప్రభుత్వం మీద విమర్శల దాడిని మొదలుపెట్టింది. దీంతో ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతోంది. బీఆర్ఎస్ సర్కార్ పోటాపోటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, మాటల తూటాలతో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై బనకచెర్ల సెంట్రిక్ గా బిగ్ ఫైట్ నడుస్తోంది. మొండిగా ముందుకు వెళితే లీగల్ ఫైట్ చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే, దేవాదులు పూర్తి చేసి ఉంటే, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే, సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేసి ఉంటే, సమ్మక్క సార నుంచి ఆయకట్టుకి ఇచ్చుంటే, ఆ గోదావరి నది మీద గౌరవాన్ని పూర్తి చేసి ఉంటే, తుమ్మడేటి పూర్తి చేసి ఉంటే, అసలు ఈ రోజు ఈ బనకచెర్ల వివాదమే లేకపోయింది. వాళ్ళు ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఆ నీళ్లు సముద్రంలో పోతున్నాయి. ఈ రోజు వాళ్ళు ఉల్టా చోర్ కుత్వాల్కో అంటే తప్పు చేసింది వాళ్ళు ఇంకెవరినో బయట చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత అధికారుల సమావేశం, ముఖ్యమంత్రుల సమావేశాలు నిర్వహించి చర్చిస్తామని కూడా స్పష్టం చేశారు. ఆ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సూచించినట్లు వెల్లడించారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా ఎన్ఓసీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అందులో భాగంగా రెండు రాష్ట్రాల హై లెవెల్ ఆఫీసర్స్ సమావేశం కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాస్తవానికి గతేడాది జులైలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వేదికగా ప్రజాభవన్లో మొదటిసారి సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బనకచెర్ల సహా విభజన సమస్యల మీద చర్చించడానికి వరుసగా అధికారుల కమిటీ, ముఖ్యమంత్రుల సమావేశాలకు రెడీ అయ్యారు. 1-2 రోజుల్లో అందుకు సంబంధించిన తేదీ, వేదిక ఖరారు అవుతుంది. అందుకోసం తెలంగాణ సీఎస్ ఏపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.